గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. మూడో విడత జరిగే ఎన్నికల సందర్భంగా జడ్చర్ల మండల పరిసర ప్రాంతంలో ప్రచారానికి ఈరోజు చివరి రోజు. అయితే మండల వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారాలు చేసుకుంటూ ముందుకెళ్తారు. అయితే మనం ఈరోజు జడ్చర్ల మండలం కోడుగల్లు గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం ముందర ఉన్నాం. అయితే కోడుగల్లు గ్రామంలో గతంలో జైలుఖానా ఉండేది, రజాకర్ల కాలంలో జైలుఖానా ఉండేది. జైలుఖానా కూడా పక్కలే ఉండేది. కాలక్రమేణా జైలుఖానా ఉన్న సంగతి కూడా అందరూ మర్చిపోయారు. యాక్చువల్గా కోడుగల్లు గత ఎన్నికల హయాంలో కానీ లేదంటే కోడుగల్లును మండల కేంద్రం చేయాలని చెప్పేసి 10-15 సంవత్సరాల కింద ఉద్యమాలు కూడా జరిగాయి జడ్చర్ల మండలం పరిధిలో. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ కల్పిస్తామని బీసీలకు అని చెప్పారు. ఈ జనరల్ కేటగిరీలో వచ్చిన ఈ గ్రామంలో కూడా ఒక బీసీని కూడా నామినేషన్ వేయలేకపోయారు. అంటే మరి ఓసీలకు భయపడి వాళ్ళు నామినేషన్ వేయలేకపోయారా, లేదంటే వాళ్ళు పెట్టేంత ఖర్చులో బీసీలు ఖర్చు పెట్టలేక ఓడిపోతామన్న భయంతో ఓటు వేయలేకపోయారా మనకు తెలియదు. కానీ కోడుగల్లు మండల కేంద్రం అవడం వల్ల మొదటగా వాళ్ళకి జరిగే బెనిఫిట్ ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది, ఒక బ్యాంక్ వస్తుంది, అలాగే వీళ్ళకి సంబంధించి రెవెన్యూ కార్యాలయం వస్తుంది. సో వాళ్ళ భూముల క్రయ విక్రయాలు, ఈ ఊరికి ఒక గుర్తింపు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోడుగల్లు మండల కేంద్రం అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ముసళ్ళు ఇంకోటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వస్తుంది. దానికి మెడికల్ ఆఫీసర్లు వస్తారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు 1 గంట వరకు దవాఖానకు చూపించుకోనికి ఆటోలకి రోడ్ల మీద జడ్చర్ల మహబూబ్ నగర్ పోవాల్సిన అవసరం ఉండదు. ఎమర్జెన్సీ ప్రథమ చికిత్సకు సంబంధించిన దానికి కూడా క్రైటీరియా మొత్తం వస్తుంది. కాబట్టి గ్రామస్తులు కోడుగల్ని మండల కేంద్రం తీసుకొచ్చి దీన్ని మండల కేంద్రంగా నిలబెట్టే వ్యక్తులకు ఓటేస్తారా, లేదు అంటే ఆ ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న, అంటే ఓటు అవసరం ఉన్నంత ఓట్లు వేసిన అయిపోయిన తర్వాత వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసే సిచ్యువేషన్కి వీళ్ళు మారుస్తారా? ఈ గ్రామస్తులను ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. గ్రామస్తుల ఆలోచన ఏముంది, దీన్ని మండల కేంద్రం కావడానికి వాళ్ళు ఆసక్తిగా ఉన్నారా లేదా, లేదంటే గతంలో ఇది మండల కేంద్రం ఇస్తామని ఎవరైనా హామీ ఇచ్చారా, హామీ ఇప్పటిదాకా ఎందుకు నెరవేరాలి అనేది కూడా మనం గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మేము సార్ ఎం ప్రభాకర్. ఓకే సార్, ఇప్పుడు మీ ఊరు గతంలో జైలు ఉండే తెలుసా? జైలు ఉన్నది, ఎంఆర్ ఆఫీస్ ఉన్నది. ఇక్కడ మండల్ని రాజాపూర్ వేసిండ్రు, ఇక్కడ మండల్ వేసాడు, దాన్ని క్యాన్సిల్ చేసిండ్రు లీడరు. మాకు మండల్ కావాలి, బ్యాంకు కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, ఏదానికి బ్యాంకుకు పోయినా అక్కడ పోవాలంటే తిప్పలవుతుంది, బ్యాంకుకు పోయినా తిప్పలవుతుంది, ఎంఆర్ ఆఫీస్కి పోయినా తిప్పలవుతుంది. ఇక్కడ మండల్ కావాలి. నా పేరు కాంగ్రెస్ సేవదల్ టౌన్ జాయింట్ సెక్రటరీని. ఈ ఊరికి మండల్ కావాలి. ఇంతవరకు మండల్ వస్తే క్యాన్సిల్ చేసిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మేము కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి మాట్లాడుతున్నాము. మండల్ కావాలి, బ్యాంకు కావాలి, హాస్పిటల్ కావాలి, అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం తీసుకుపోయి వేరే దిక్కేసిండ్రు. ఇవన్నీ కావాలి. కాంగ్రెస్ మెజార్టీతో ఎమ్మెల్యేకు 260 ఓట్లు లీడు ఇచ్చినాము అప్పుడు కూడా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ సర్పంచ్ గెలవాలి, పోయినసారి ఓడిపోయినందుకు. అందు గురించి మేము మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మాట్లాడుతున్నాను. చెప్పు, మీ కోడుగల్లు గ్రామంలో ఏమేమి ఉన్నాయి అంటే ఇంతకుముందు వెనకటి చరిత్ర రజాకర్ల కాలంలో? రజాకర్ల ఇక్కడ తహసీల్ ఆఫీస్ ఉన్నది, ఇక్కడ ఆరోగ్య హాస్పిటల్ కావాలి, ఇక్కడ బ్యాంకు కావాలి, ఈ పెద్ద విలేజ్ కోడుగల్లు 3 కావాలి, బ్యాంకు కావాలి, ఆరోగ్య శాఖ కావాలి. మీ పేరేందైనా? గ్రామ పంచాయతీకి చరిత్రలో పెద్ద ప్రాధాన్యం ఉంది. పెద్ద ప్రాధాన్యం అంటే ఒకసారి ఎమ్మెల్యే శేఖర్ అన్న చేసిండు, బ్రిడ్జి చేసిండు, లక్ష్మణరెడ్డి చేసిండు, సీసీ రోడ్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ₹1 లేకుండా కూడా ఇచ్చిండు. డ్రైనేజ్ పైపు నవీన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి వీళ్ళు సర్పంచ్ ఉన్నప్పుడు చేసిండ్రు. ఇంతకుముందు ఇప్పుడు సాయిరెడ్డి ఆడ ఒడ్లు కుప్పలేస్తుండ్రు, ఆడ 3 కిలోలు తినేస్తుండు. ఈయన్నే లోడ్ అయినాక మిల్లు కాడ అయినాక లారీ దిగబడ్డది అని చెప్పి జేసీబీ కోసం ఒక 1500 కిరాయి అడుగుతుండ్రు. ఎవరు? వ్యవసాయ వడ్లు ఎవరివి వాళ్ళతోనే పైసలు తీసుకుంటుండ్రు. ఇంకోటి ఏంది, ఇప్పుడు సీఎం సహాయనిధి వస్తే వాళ్ళతో పోయి పైసలు తీసుకోరావడం కమిషన్ నేనే చేసిన. ఆ పైసలు నాకు ఇవ్వండి, ₹1000 2,000 అనేది ఒకటి. ఇటువంటి పని లంగా పని చేస్తున్నారు కనుక మేము చెప్తున్నాం ఏంటి అంటే అంతా దొంగ లెక్కలు. మేము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వెనకటికి జైలుఖానా ఉండే ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం. అయితే ఇప్పుడు మీరు కోడుగల్లు మండలం కావాలని ప్రజల నుంచి డిమాండ్ ఉందా లేదా? ఉంది. మేము ఇంతకు ముందు కూడా ధర్నాలు చేసినాం, అన్ని చేసినాం. ఇక్కడ ఉండే తహసీల్దార్ అన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేము చెప్పేది కదా ఒకటే, మొత్తం ఈ వ్యవస్థ ఎట్లుందంటే అరాచకం. బట్టలు ఇప్పి చించేసే ఇంతకుముందు ఎట్లుందో అట్లా
నరసింహారెడ్డి. ఓకే, చెప్పండి మీ ఊరు గురించి. ఒకవేళ మీ ఊరుకున్న ఏమేమి ఉన్నాయి అవకాశాలు, మండలానికి ఉన్న అవకాశాలు ఏమేమి ఉన్నాయి, మీకు ఏమేమి ఉన్నాయి? మా ఊరికి మండలానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. చుట్టుముట్టిన తెక్కతోటి 15-20 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మా ఊరికి మండలానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏది మా ఊరికి ఏది చేస్తలేరు. ఇప్పుడు 2 ఏళ్ల సంది వచ్చి రైతు బోనస్ లేదు, లోటపీస్ లేదు, ఏంది యూరియా సంచులు లేవు. ఇంకోటి ఏంది సంచి నింపితే సంచికి 5 కిలోలు కటింగు. యూరియా సంచులు నేను చెప్తున్నాను, యూరియా సంచులు ఒక్క సంచికి 2 రోజులు 3 రోజులు పోయిన కాలాలు ఉన్నాయి. బోనస్ లేదు. యాసంగిన వడ్లామినాం, బోనస్ లేదు. ఇప్పుడు బోనస్ లేదు. ఏంది ఇప్పుడు ఎవడు లేడు, మేము యథార్థంగా అమ్ముకున్నాము. ఏ బోనస్ లేదు. ఒక లారీ కావాలంటే రైతులతోనే 5,000 ఇస్తే లారీ పిలిపిస్తాం, లేకుంటే లారీలు లేవు. లైన్లో తెచ్చి 260 నుంచి 500 అమ్ముకుంటారు. యూరియా సంచి 200కి తెచ్చి లైన్లో లేకుండా సాయిరెడ్డి, మన్నాను, పుల్లయ్య చిన్న కొడుకు వీళ్ళు లైన్లో నిలబడకుండా అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా నేతలు, వాళ్ళకు ఫోన్ చేయించి లైన్లో లేకుండా సంచులు ఒక 30 పోయినప్పుడల్లా ధనలక్ష్మినే ఏడ దేకుండ్రి వాళ్ళు. ఏదన్నా చేస్తే వేరే ఊరోళ్ళు చూస్తారని చెప్పి ధనలక్ష్మిలో సంచులు పోయినప్పుడల్లా 30 ఎన్నిసార్లు వస్తాయి 600లకు ఒక్కొక్క సంచి అమ్ముకున్నారు. 600లకు ఒక సంచి అమ్ముకున్నారు వాళ్ళు. ఎప్పుడు తెచ్చినా 50, 40, 70 ఇచ్చిండు. పోయినసారి వానాకాలం ఇచ్చిండు. యాసంగి లేదు, ఇప్పుడు లేదు. మక్కలు అమ్మినాం, ఇంతవరకు పైసలు లేవు. ఏంది ఉసుక కొట్టుకొని ఇష్టం వచ్చినట్టు రోడ్ కాంట్రాక్ట్లకు ఇచ్చి పైసలు తీసుకున్నారు. ఉసుకే మేము బంద్ చేస్తే నేను బంద్ చేస్తున్నా అని చెప్తున్నారు. జేసీబీలతో కాంట్రాక్ట్ పైసలు తీసుకుంటారు. ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మేమేం చేస్తాం, రైతులకు ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు ఈయన అనిరుద్ధ్ రెడ్డి యూరియా సంచికి ఒక్క సంచికి 3 రోజులు 4 రోజులు పోయినా ఒక్క సంచికి. సరే, ఇట్లే ఉంటే మీ కోడగల్లు గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని 100 ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి, తెలుసా మీకు? ఉన్నాయి. ఆ భూదాన్ భూములు కొనొద్దు, అమ్మొద్దు, చేసుక బతకాలి, తెలుసు కదా మీకు? అవును. ఎవరా మీరు? ఇప్పుడు భూదాన్ భూములు ఎవరి చేతులు ఉన్నాయి? ఎవరి పేరు మీద ఉన్నాయి, వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఒక 4 సర్వే నెంబర్లలో భూదాన్ భూములు మాయమైన ఈ విషయం మీకు తెలుసా? ఎవరికి మాయమైన చెప్పండి. అది ఇప్పుడు మీ ఊర్లో తెలుసా లేదా? మాకు తెలియని మీరు చెప్తారు, మాకు తెలిసిన మీకు చెప్తారు. మాకు కూడా చెప్పాలి కదా, మాకు కూడా తెలుస్తుంది. మేము కూడా సమాచార చట్టం ప్రకారం అప్లికేషన్ ఇచ్చినాం. ఎన్నికల ఎలక్షన్స్ ఉన్నందుకు అవి ఆపారు. అవి వస్తే వాటిని ఆధారాలు కూడా తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాం మేము. ఎందుకంటే మీ ఊరు ఆస్తులు కాపాడాలని మేము వచ్చాం. మా వేరే ఇంటెన్షన్ మాకు కూడా తెలియాలి. అది ఏ సర్వే నెంబర్ చెప్పండి, మేము కూడా చెప్తాము. అది ఎవరి చేతులు ఉన్నాయని కూడా మేము కూడా చెప్తాము. రైట్. అయితే ఇప్పుడు మీరు ఊరందరూ ఏకగ్రీవంగా మీరు ఏం వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళే అమ్ముకున్నారు సార్ భూదానం. జనరల్ ఏంటి అంటే ప్రభుత్వం ఉన్న చట్టం ప్రకారం భూదానం పొలం అనేది చేసుకోవాలి. వాళ్ళకు వెళ్ళలేక పిల్లల ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేక కొంతమంది నీవు అన్నట్టు 4-5 సర్వే నెంబర్లు అమ్ముకున్నారు సార్. వాళ్ళే లబ్ధి పొందిరు కానీ మిగతా వాళ్ళు ఎవరు. అయితే ఆ సర్వే నెంబర్లు కాదు, నా దగ్గర వేరే సర్వే నెంబర్. వాళ్ళు ఎన్ఓసి తీసుకొచ్చుకొని అమ్ముకురు. ఎన్ఓసి తీసుకొచ్చి అమ్మిన దానికి నేను వ్యతిరేకం కాదు. ఎన్ఓసి లేకుండా అమ్మింది. ఎన్ఓసి తీసుకొచ్చిన చెప్తున్నా నేను, మనకు తెలిసిన మాది జడ్చర్ల మండలు. నా పేరు శేఖరయ్య గారు. మాది కొడుగలు. మా శేఖరన్న సంది ఫస్ట్ మేము కష్టపడ్డాము, ₹1 కూడా ఆశించలేదు. శేఖరన్న ఎంపీటీసీ 11 పిలిస్తేనే మేము గెలిపించాం. ఆయన అన్న బలం మీద బిడ్ చేయించినాము. ప్రతి ఉష్కదానికాడ మేము ప్రతి ఒక్కటి ఎవరు ఊరోళ్ళు మొత్తం ఆపిన పోతామనమో నేను ఒక్కరిని ధైర్యం చేసి ఏ ట్రాక్టర్ పోయినా ఆప్ చేపిస్తా. ఉసుక ఎక్కడ పోతుంది ఏం కదా. కొంతమంది లీడర్లు చేసి పోలేంది ఒక ట్రిప్ ఇట్లా ఒక వేసే రకాల 500 వాళ్ళకి పోతుంది. కొద్ది దూరం పెట్టాక ₹1000 10 వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఉసుక నేను సభ్యులు సరే నేను ఫిగర్ వెళ్ళి నా పేరు ఉసుక పేరు సత్యం నా పేరు ఉంటుందని నేను తెంపు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికైనా సరే రాజేంద్ర రెడ్డి ఇంతకుముందు సర్పంచ్ చేస్తుండు. ఆయనకి అనుభవం ఉంది, మంచి వ్యక్తి. మేము అప్పుడు శేఖర్ అన్నప్పుడు మేమే టీడీపీకి గెలిపించాం రాజేంద్ర రెడ్డిని. ఆయనకు అప్పుడు విజేంద్ర రెడ్డి డిప్యూటీ సర్పంచ్ నుంచి సర్పంచ్కి వెళ్ళి ఇప్పుడు 2వ సారి ఆయన కూడా సర్పంచ్ అయ్యిండు. మంచిగా వేసిండు. ఒక ఎమ్మెల్యే ముఖముఖన మాట్లాడుతాడు, తప్పు ఒప్పో చేసినా ఒప్పుకున్నాడు. ఓ తిట్లు తింటాడు. ఇప్పుడు ఈయన ఒడ్ల బేరం చేస్తున్నాడు. క్వింటల్ కాడ 200 300 ఎట్లా అంటే అట్లా దోపులు మళ్ళీ ఆడుకోయి మిల్లాలు దోగాయి బాగలేవు అవి లేవు ఇవన్నీ తీసేస్తారు. ఇదే కాకుండా ఇంకా ప్రధాన సమస్యలు మీ ఊర్లో ఏమున్నాయి? ప్రధాన సమస్యలు సీసీ రోడ్లు అయినా మొత్తం డబుల్ బెడ్ ₹1 లేకుండా
లక్ష్మణ సార్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండా కూడా ఇంటికి తోలిచ్చాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అట్లా తోలిచ్చాము. ఇంకా ఉన్నట్టే కొద్దిగా ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ఇది. అది కూడా ప్లాట్లకు రేణులో కూడా ఇవ్వాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి 100 ప్రతి ఒక్క లేని వాళ్ళకి అందరికి ఇవ్వాలనుకుంటున్నాము. మంచిగా చేయాలనుకున్న ఉద్దేశం ఉంది. అదే వేరే ఇంకా మాకు హాస్పిటల్ ఒకటి కావాలి, బ్యాంక్ ఒకటి, అది కూడా ప్రపోజల్ పెట్టాం. వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకపోయారు. వేరే ఓ దాత కూడా హాస్పిటల్ కోసానికి మొత్తం ఏనిగా రెడీ ఉన్నారు. స్కూల్ బిల్డింగ్ అంటే కొంతమంది అబ్జెక్షన్ చేశారు. అందుకోసం వేరే దగ్గర ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ఉంది. మనం బొందబాయి అని ఉంది, ఆడ ఒక ఎకరా పొలం మీద వెళ్తుంది. ఆడ హాస్పిటల్ కట్టియాలన్నా బ్యాంక్ అన్నా కట్టియాలని మా ఉద్దేశం ఉంది. అందరూ ఊరు ఐక్యమతోటి సర్వే చేయించి అంటే చేయించింది. ఇంకా మాకేంటంటే ఉష్క గురించి ఉంది. కానీ కొంతమంది ఈ జేసీబీ వాళ్ళు ట్రాక్టర్లు కలిసి ట్రాక్టర్లు ఏంటంటే ఇట కొట్టాకల్లా 10 మంది అవుతారు, తీసుకుపోతారు. మా వాళ్ళకి 1000-1500 వస్తుంది. ఇది నింపినాక వాళ్ళకి చేసి మనకి రోజుకో 10,000 సంపాదిస్తుంది. జేసీబీ వాళ్ళు ట్రాక్టర్ రోజుకో 10,000. మరి నీళ్ళలో మేమేం చేయాలి చెప్పు పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉసుక ఉన్నందుకే మాకు నీళ్ళు తాగడానికి నీళ్ళు వస్తారు. ఉసుక లేకపోతే ఈ పత ఉంది, లేకపోతే ఎంత తిప్పలు అవుతుంది. ఆ సేకరణ బిడ్ చేసినందుకు కూడా అది కూడా సాగు ఎంతవరకు అంటే అంతవరకు ఆపింది. కింద చెక్ చేసినాము. ఇప్పటి ఎప్పుడు 600 రెడ్డి 2 సంవత్సరాలు కాదు చెక్ డ్యామ్ వేస్తాను. అంత సర్వే ఉంది, పాస్బుక్ అంతా వేయించాము. ఇంతవరకు టికాన్ లేదు. గాడ కురపల్లి దగ్గర అని ఒక చెక్ డ్యామ్ వేస్తామని చెప్పినాం, ఏం లేదు. ఇప్పుడు ఆయన భయపెట్టించి ఏదో జడ్చలకు వచ్చినా కూడా ఏ లీడర్ కలుస్తుందో ఎవరికి తెలియదు ఆ పరిస్థితి. నా పేరు రంగారెడ్డి. 92 ఏండ్లలో నేను కష్టపడి భూమి ఇడిపించిన దేవదాస్తాలని వాళ్ళతోటి భూమి ఉంటే కొట్లాడి ఇడిపించిన ఆ సమస్య వాళ్ళకి చాలా ఉన్నది. నేను కాస్కర్ హాస్పిటల్కు నేను 50,000 నేను డొనేషన్ చేస్తా, నా పొలం ఇస్తా హాస్పిటల్కు జాయిన్ గడ్డన. నాకు ఆడ ఉండదు, పొలాలు ఉన్నాయి. మా అందరం నడిపోలాం అందరం కలిసి మా కుటుంబం లోపల హాస్పిటల్ కట్టాలని మాకు ఉద్దేశం ఉన్నది. మా తాత పేరు పెడతాము, గోదల సంజయన గోదల సాయిరెడ్డి అని పెడతాము. అది నేను దానికి కంకణం కట్టుకుంటా. ఎవరు లేకున్నా పాలు ఎవరు లేకున్నా భూమి తీసుకొని హాస్పిటల్కు ఈ నెలనే సులువు చేస్తా. 50,000 సులువు చేస్తా. అక్కడ ఇంకోటి మన బండి సంజయ్ తోడు మాట్లాడిన మా తాను 2 పాపరాలు ఉన్నాయి. ఏంది హాస్పిటల్ ఒకటి లేదు, ఇది బ్యాంకు.